అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ముత్తైదు భాగ్యం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇలాంటి మంచి మంచి కథలు మీరు ఇంకా వినాలన్నా, నేను మీ దాకా తీసుకురావాలన్నా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదాం. వెంకట్రావు చేసేది చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం. వెంకట్రావు భార్య సుమతి గృహిణి. వెంకట్రావుకి ఒక అన్నగారు ఉన్నాడు. ఆయన పేరు మాధవరావు. మాధవరావు అత్తగారు వైపు నుంచి కాస్త ఆస్తి కలిసి వచ్చిందే. మాధవరావు భార్య సుగుణ వస్తూ అమ్మా నాన్నలకి పుట్టిన చాలా రోజుల తరువాత కన్నా ఒకే ఒక్క కూతురు కాబట్టి ఉన్నదంతా వాళ్ళు కూతురికే పెట్టుకున్నారు. అలా సుమతి అధిక సంతానంలో పుట్టడం వల్ల కానీ కట్నం కలిసి రాలేదు. సుగుణ ఒక్కటే అవటం వల్ల మాధవరావుకు ఆస్తి కలిసి వచ్చింది. ఆ వచ్చిన ఆస్తితో ప్రైవేటు ఉద్యోగం చేయలేని మాధవరావు ఇక సుగుణతో వివాహం అవటం, వాళ్ళ మామగారి వ్యాపారం ఉండటంతో ఆ వ్యాపారం తను తీసుకొని చేయటం మొదలుపెట్టాడు. మాధవరావుకి 2 కొడుకులు. ఆయన వేరే ఊరిలో ఉంటాడు. తమ్ముడంటే అపేక్ష మాధవరావుకే. సుగుణ సుమతితో సొంత అక్కా చెల్లెళ్ళలానే ఉంటారు. తోడుకోడళ్ళు 2 కూడా. వెంకట్రావు ఉండేది వేరే సిటీలో. ఇక వెంకట్రావుకి సుమతికి కాలచక్ర ప్రవాహంలో 3 కూతుళ్ళు పుట్టుకొచ్చారు. పెద్దమ్మాయి పేరు రాధిక. చాలా సాఫ్ట్, నోట్లో నాలుకే లేదు అంటే నిజానికి అసలు ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడటమే ఎవరూ వినరేమో అనేంత నెమ్మదైన పిల్ల. రెండో అమ్మాయి పేరు రవళి. మాటల పుట్ట, గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మూడో అమ్మాయి పేరు స్వేచ్ఛ. అందం, తెలివి, అణకువ అన్నీ ఉన్నటువంటి గొప్ప మనస్తత్వం. అమ్మా నాన్నలకి 3 ఆడపిల్లలు ఎదురు చెప్పరు. చిన్నప్పటి నుంచే అన్నకెటూ కొడుకులే, తనకెటూ కొడుకు పుడతాడని ఆశపడ్డందుకు 3 కూతుళ్ళే అయ్యారని చెప్పి వెంకట్రావు ఇహ 3 కూతుళ్ళు పుట్టాక పెళ్ళానికి ఆపరేషన్ చేయించాడు. వీళ్ళ ఇంట్లో మొదటి నుంచి కూడా కులానికి, మతానికి, సాంప్రదాయాలకి, సంస్కృతికి, పద్ధతులకి, విలువలకి, గోత్రాలకి ఎక్కువ విలువనిచ్చే మనుషులు వీళ్ళు. ఏనాటి నుంచో ఉన్నటువంటి పురాతనమైన పరువు ప్రతిష్టలకి కూడా చాలా విలువ గౌరవాలు ఇస్తారు. ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాల్లో చాలా పట్టింపులు పడతారు. ఈ రోజుకి కూడా ఆడపిల్లలు నెలసరిలో ఉంటే బయట వీధి గుమ్మాల్లో కూర్చోబెట్టదు. కానీ సుమతి పిల్లల్ని గదిలో నుంచి బయటికి రావద్దని, ఈ రోజుల్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్లే కాబట్టి లోపలే ఉండే అక్కడే వాష్రూములకి వెళ్ళి రమ్మనమని, ఇంట్లో కలగాపులంగా తిరగొద్దని, వాళ్ళకి తనే భోజనం పట్టుకెళ్ళి వేరే ఇచ్చేసి వస్తుంది. పూజ పునస్కారాలు ఎక్కువగా ఫాలో అవుతారు. పిల్లలకి వాళ్ళ చదువులతో పాటు రామాయణాలని, భారతాలని, భాగవతాలని, పతివ్రతల కథలని, అత్తారిళ్లలో ఎలా ఉండాలి అని, దానికి తోడు ఇంటి పని, వంట పని అవన్నీ కూడా నేర్పించుకుంటూ పెంచుకొచ్చేది సుమతి. కుట్లు, అల్లికలు, మిషన్లు కుట్టడం, ఇవి పెయింటింగ్స్ వేయటం శారీస్ మీద, వీటితో పాటు చదువు కూడాను. ఇక రాధిక, రవళి, స్వేచ్ఛ 3 భారం వెంకట్రావు భరించలేడు అనే దాంతో మాధవరావుకి ఎటు 2 కొడుకులే కాబట్టి మాధవరావు వాళ్ళకి ఒకరోజు జ్యోతిష్కుడు ఒక మాట చెప్పాడు. ఎంతమంది మగపిల్లలు ఉన్నా ఒక తండ్రికి పున్నామ నరకం నుంచి తప్పించగలడే కానీ ఒక కన్యాదాన ఫలమైతే ఏ కొడుకు ఇవ్వలేడు. ఒక కన్యాదానం జరిపిస్తే 1,000,000 బిల్వార్చనలు చేసినంత పుణ్యం మాధవరావు గారు అని. అయితే ఆ ఫలం తనకు దక్కాలంటే తనేం చెయ్యాలి? ఒక కన్యకి తను కన్యాదానం చెయ్యాలి. ఎవరికో చేయటం ఎందుకండి? మన సుమతి వెంకట్రావుల పిల్లల 3లో ఒకళ్ళని మనమే చదివిద్దాం, మన బిడ్డగానే పెంచి పెద్ద చేద్దాం. మన రక్త సంబంధం కూడాను, మన కులం, మన గోత్రం, మన వంశం, మన పరువు ప్రతిష్టలు. పెద్ద అయిన తర్వాత మీరు నేనే అమ్మా నాన్నలుగా కూర్చొని
పీటల మీద కన్యాదానం జరిపిద్దాం, ఏమంటారో? నగ నట్రా కానీ కట్నం కానివ్వండి, కానుకలు కానివ్వండి మనమే ఇద్దాం అనేసి సుగుణ అందే. నిజానికి వీళ్ళ పిల్లలు వెంకట్రావు పిల్లల కన్నా వయసులో కూడా కాస్త పెద్దవాళ్ళు. మాధవరావు ఆ మాటకి సరేనని రాధిక, రవళి ఎటు కూడా ఒకలాంటి వాతావరణానికి అలవాటు పడిపోయి చదువులో ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదువుకున్న ఒక పంథాలో వెళ్ళిపోతున్నారు. మూడో పిల్ల స్వేచ్ఛ ఇక 2వ తరగతిలోనే ఉంది. 2వ తరగతిలో ఉన్న ఆ పిల్లని మనం ఇక నుంచి బాధ్యత ఆ పిల్లది మనం తీసుకుందాం అని మాట్లాడుకొని తమ్ముడు మరదల దగ్గరకు వచ్చి వాళ్ళ మనసులో కోరిక చెప్పారు. స్వేచ్ఛని మేము మా బిడ్డగా అనుకుని పెంచుదాం అనుకుంటున్నావురా, దానికి కావలసిన చదువు, బట్టలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, దానికి కావలసిన సైకిలు, స్కూటీ అవసరాలు, దాని తిండి ఖర్చులు, దానికి కావలసింది ఏదైనా ఇక నుంచి నేనే చూసుకుంటాను. పెద్దయ్యాక పీటల మీద కూర్చొని కన్యాదానం కూడా మేమే జరిపిస్తాం, సంబంధం మనం కలిసి చూద్దాం, అలాగే పిల్లకి నగ నట్రా ఖర్చులు అన్నీ మేమే పెట్టుకొని పెళ్లి చేస్తామంటే అడిగేది అన్నయ్యే, తనకి భారంగానే ఉందే. ఒకవైపున 3 ఆడపిల్లల్ని తోసుకురావటం, ఒకళ్ళ భారం తగ్గినట్టే అని ఆలోచించే మధ్యతరగతి తండ్రి ఆయన. దాంతో అడిగింది ఎవరు? పరాయి వాళ్ళ, తన అన్నగారు. ఒక తల్లి కడుపును పుట్టిన రక్త సంబంధం, దానికి తోడు కులగోత్రాలు, పరువు ప్రతిష్టలు, సంస్కృతి సాంప్రదాయాలకి ఏ భేదము ఉండదు. పైగా పిల్లను వాళ్ళు తీసుకెళ్తామల్లా ఇక్కడే ఉంచి పిల్ల ఖర్చులన్నీ వాళ్లే స్వయంగా భరిస్తామంటున్నారు. అంతకన్నా ఏం కావాలని? నీ ఇష్టం అన్నయ్య అనే, అంతకన్నానా అక్కయ్య అనే సుమతి అన్న తర్వాత, అయితే రాధిక, రవళి చదివే స్కూల్లో వద్దులేరా, మా కొడుకులిద్దరూ పెద్ద స్కూల్లో చదువుకుంటూ దాన్ని కూతురు అనుకుని మాట వరుస కనలేదు నేను. దాన్ని కూడా ఇదే ఊరిలో ఒక పెద్ద స్కూల్లో ఎమ్మెల్యే రికమెండేషన్తో నేను సీటు తీసుకున్నాను, దానికి లక్షల్లో ఫీజు, ఆ ఫీజు నేనే కడతాను అని మాధవరావు స్వేచ్ఛని 3వ తరగతిలో బాగా డబ్బున్న బలిసిపోయిన వాళ్ళ పిల్లలు చదివే ఏసీ స్కూల్కి ఏసీ బస్సులో వెళ్ళే విధంగా, అక్కడే బ్రేక్ఫాస్టు, అక్కడే లంచు, అక్కడే స్నాక్స్ పెట్టే విధంగా పిల్లకి మొత్తం డబ్బులు ఫీజులోనే యూనిఫామ్, బుక్స్ కావలసినవన్నీ, షూస్, సాక్సులతో సహా ఎగ్జామ్ ఫీజులు, స్పోర్ట్స్ ఫీజులు అన్నీ కట్టాడు. అవి కాకుండా ప్రతి నెల పిల్ల పేరిట 10,000 వేస్తానని, పిల్ల తిండి ఖర్చులు కూడా మీరు పెట్టుకోవటం నాకు ఇష్టం లేదని, దానికి తోడు సుగుణ బయటికి తీసుకెళ్ళి స్వేచ్ఛకి తన పుట్టినరోజుకి ప్రతి పండక్కి లెక్క చూసి బట్టలు, చెప్పులు, పిల్లకు కావలసిన రబ్బర్ బ్యాండ్లు, బొట్టు బిళ్ళలు, పక్క పిన్లు, రిబ్బన్లు, సెంటి సీసాలతో సహా పిల్లకు కావలసినవన్నీ కొనిపెట్టి తీసుకొచ్చింది. ఇంకా ఏమైనా కావాలంటే మాకు ఫోన్ చేయమ్మా అని చెప్పారు. అలాగే పెదనాన్న, పెద్దమ్మ అంటే పెదనాన్న, పెద్దమ్మ కాదు, డాడీ, మమ్మీ అని పిలవమన్నారు. మీ అమ్మా నాన్నల్ని అమ్మా నాన్న అంటున్నావుగా, మమ్మల్ని మమ్మీ డాడీ అనమని. ఆ రోజు నుంచి 3వ పిల్ల బాధ్యత సుగుణ మాధవరావు మీదగా గడిచిపోవటం. పెద్దమ్మాయి, 2వ అమ్మాయి మాత్రం సాదాసీదా తండ్రి స్తోమతకు చదివిన స్కూల్లోనే అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. స్వేచ్ఛకి 3rd క్లాస్లోనే రుద్రదేవ్ అని ఒక అబ్బాయి పక్క బెంచ్లో అలా కూర్చొని పరిచయం అయ్యాడు. వెళ్ళగానే షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అనుకునే రుద్ర కూడా ఆ సంవత్సరమే ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుందని జాయిన్ చేయబడ్డ ఒక స్టూడెంట్. 2 పిల్లలు కొత్తగానే వచ్చారు. కాకపోతే రుద్ర వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, స్వేచ్ఛ వాళ్ళు లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంత చిన్న వయసులో పిల్లలకు అవేం తెలిస్తే 2 మధ్య మంచి స్నేహం. ఆ స్నేహం ఎంతంటే ఒరే అంటే ఉసై అనుకుని పిలుచుకునే అంత, ఏదున్నా షేర్ చేసుకునే అంత, తినే బాక్సుల దగ్గర నుంచి రాసుకునే పెన్సిలు, ఎరేజరు, షార్ప్నర్ల వరకు, రాసుకునే నోట్సుల వరకు అన్నీ షేర్ చేసుకొని పెరిగేంత. స్వేచ్ఛ మెచ్యూర్ అయిన తర్వాత, టీనేజ్లకు వచ్చిన తర్వాత, క్లాసులు పెరిగిన తర్వాత కూడా వాళ్ళ స్నేహం స్వచ్ఛంగా అలాగే పాలల్లా
పెరిగిపోతూనే ఉంది వాళ్ళ స్నేహం. ఇద్దరి మధ్య ఏ కపటం లేదు, ఏ స్వార్థం లేదు, ఏ ద్రోహం లేదు. నీకు జ్వరంగా ఉంది కదే, 3 రోజుల నుంచి రాలేదు కదా, నోట్సులు నేను రాశాను తీసుకో అని రుద్ర అనడం. స్వేచ్ఛ రుద్ర స్పోర్ట్స్లో ఉంటాడు, చాలా బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ఆడతాడు, నేషనల్స్ దాకా వెళ్ళిపోయాడు. స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఎడ్యుకేషను, రన్నింగ్ నోట్స్లో అవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్గా కరికులం ఫాలో అవుతూ ఉండలేరు. కాబట్టి స్వేచ్ఛ అప్డేట్గా ఎప్పటికప్పుడు రుద్రకి అన్నీ చెప్తూ ఎక్కడా రుద్రని ఎడ్యుకేషన్లో తగ్గనిచ్చేది కాదు. ఇలా వీళ్ళ స్నేహం 10th ఇద్దరు పోటాపోటీలు పడి చదివి మంచి మార్కులతో పాస్ అయ్యే, ఆ తర్వాత ఇంటర్ ఒకే కాలేజీలో జాయిన్ అయ్యే, ఆ తర్వాత ఇద్దరు బీటెక్ కూడా ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు. వీళ్ళు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత రుద్ర లైఫ్లో ఏ అమ్మాయి లేదు, స్వేచ్ఛ లైఫ్లోనూ ఏ అబ్బాయి లేడు. కాలేజీలో ఉన్న వాళ్ళంతా లవ్ బర్డ్స్ అని లవ్ చేసుకుంటున్నారంటే రుద్రకి చాలా కోపం వచ్చింది. స్వేచ్ఛ కూడా వాక్కోనివ్వలే రుద్ర అంటే ఆగరా, ఎవరు చెప్పారా ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నేహం చేసుకుంటే అది వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్తోనే ఒకళ్ళతో ఒకళ్ళు ఇంటిమేషన్లు అవటానికి, ప్రేమించుకోవటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికే ఇద్దరు క్లోజ్గా ఉంటారా రాస్కిల్స్, ప్రతి ఒక్కడు అలాగే మాట్లాడతాడు. పవిత్రమైన స్నేహం అనేది ఉండకూడదా ఏంట్రా అన్న తర్వాత స్వేచ్ఛ లాక్కొచ్చి నువ్వు అవన్నీ పట్టించుకొని మైండ్ పాడు చేసుకుంటే ఊడుకోను నేను అన్న తర్వాత చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అడగలేదే నిన్ను, మీ ఫ్యామిలీ గురించి చెప్పు అన్నాడు రుద్ర ఒక రోజున అలా కూర్చొని. నిజానికి ఒకళ్ళిళ్ళకు ఒకళ్ళు ఎప్పుడూ వెళ్ళేది లేదు. ఎన్ని సంవత్సరాలుగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళ విషయాలు, స్కూల్ విషయాలు, ఫ్రెండ్స్ విషయాలు, ఎడ్యుకేషన్ విషయాలు, స్పోర్ట్స్ విషయాలు షేర్ చేసుకోవటమే తప్ప ఫ్యామిలీ గురించి షేర్ చేసుకుందే లేదో. తండ్రి పేరు వెంకట్రావు అని, తల్లి సుమత అని, వాళ్ళు ముగ్గురని, అక్కలిద్దరు రాధిక, రవళి అని, ప్రస్తుతం డిగ్రీలు కంప్లీట్ చేసి ఉన్నారని. ఇక తన విషయం దగ్గరకు వచ్చేపాటికే తన స్వేచ్ఛ అని తనని అమ్మా నాన్నలు ఇక ఇలా పెంచి పెద్ద చేసే సిచ్యువేషన్లో పెదనాన్న వాళ్ళకి ఇలా జ్యోతిష్యుడు చెప్పాడని వాళ్ళే తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని సొంత కూతురుగా ఫీజులు కట్టి చదివిస్తున్నారని, కాబట్టి నీలాంటి వాళ్ళు చదివేటటువంటి స్కూలు కాలేజీలో నేను చదవగలుగుతున్నానని, ఇలా స్కూటీ మీద వస్తున్నానని, ఖరీదైన బట్టలు వేసుకుంటున్నానని ఇవన్నీ చెప్పుకొచ్చింది స్వేచ్ఛ. విన్న తర్వాత నవ్వేశాడు రుద్ర. ఏం సెంటిమెంట్లో ఏంటో అనేసి, పెద్దవాళ్ళ సెంటిమెంట్లు పెద్దవాళ్ళే బాబు అన్న తర్వాత నీ సంగతి ఏంటి అంటే నా సంగతి ఏముందరా, మమ్మీ, డాడీ, చెల్లి, నాన్నగారి పేరు జయదేవ్, అమ్మ పేరు సూర్యకుమారి, ఇక సిస్టర్ పేరు కార్తీక. నా ప్రపంచం ఫస్ట్ నుంచే స్పోర్ట్స్, ఎడ్యుకేషను, డ్రాయింగు నీకు తెలిసిన విషయమే కదా. ఇక సరదాగా ఉండటం, నీతో సరదాగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. నా వరకే నా ప్రపంచం చాలా చిన్నది స్వేచ్ఛ. మా ఇంట్లో ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు లాంటివి ఏవీ ఉండవు. నాన్న నా చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని ఆడించిన జ్ఞాపకం. నాకు ఒక 5 ఏళ్ల వయసు ఉన్న దగ్గర నుంచే ఆయనకై ఆయనే ఎందుకో ఒక గదిలోకి వెళ్ళి ఆ గదిలో బందీగా మారిపోయారు. ఆ గది డోర్లు తీసి ఎప్పుడూ అమ్మ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వదు. ఆఫీసు నుంచి మేనేజర్లు, ఆఫీసు నుంచే ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ గదిలోకి వెళతారు. నాన్నగారితో వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఆఫీస్ వర్కులన్నీ ఇంట్లో ఉంటూనే నాన్న జరిపిస్తారు. ఆయన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడో అప్పుడప్పుడు తప్ప ఏ రోజు ఆయన్ని చూసింది లేదో. నాకు చెల్లెలకి ప్రత్యేకంగా అమ్మ పక్క నుండి పుట్టినరోజులు చేయటం, అమ్మ పక్క నుండి పండుగలు, విషెస్ మా ఇంట్లో ఇలాంటివేవీ ఉండవు. ఇక అమ్మ విషయం ఎప్పుడు చూసినా అమ్మ మ్యాక్సీస్ వేసుకుని, మినీస్ వేసుకునే అమ్మ ఫ్రీడమ్ బర్డ్లా ఉంటుంది. నీకు ఎలా చెప్పాలి, నీ వరకు చెప్పాలంటే నువ్వు కూడా ఒక చుడీదార్లు వేసుకునే అమ్మాయివే, మా చెల్లెలు కూడా చుడీదార్లు వేసుకునే ఒక అమ్మాయి.
కానీ మా మమ్మీ అలా ఉండదు, చాలా పాష్గా ఉంటుంది. అమ్మకి సంబంధించినంత వరకే తనకు నచ్చిన కారులో వెళ్ళుద్ది, తనకు నచ్చిన పార్లర్కి వెళ్ళుద్ది, తనకు నచ్చిన ట్రిప్స్ వెళ్ళుద్ది. ఇంట్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేసుద్ది. ఇక ఇంట్లో నౌకర్లు చాకర్లు అంటావా, వాచ్మెన్ దగ్గర నుంచి వంట వాళ్ళ వరకు దాదాపు ఒక 25 మంది దాకా ఉంటారు. కాకపోతే అంతా దాంట్లో ఏంటో తెలుసా, మేము కడుపు నిండా తినే రాత ఉండదు, కంటి నిండా పడుకునే రాత ఉండదు, ఒక మనశ్శాంతి ప్రశాంతత ఉండదు. మా ఇల్లు శ్మశానంలా ఉంటుంది, అందమైన దేవాలయంలా ఉండదు. పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు లాంటివి మా ఇళ్లల్లో జరగవు. పండుగలు పబ్బాలు లాంటివి చేసే దిక్కుండదు. మా పుట్టినరోజులు విషస్సులు లాంటివి మాకుండవు. ఇంత దాంట్లో నా ప్రపంచం నువ్వు, స్కూలు, చదువు, ఆ తర్వాత కాలేజు. ఇలా తప్పుడు పనులు చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను నా మనసుని స్పోర్ట్స్ వైపు మరల్చుకున్నానే తప్ప, నీకు తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, చాలామంది ప్రపోజ్ చేశారు, అయినా ఎందుకో నా మనసు ఆ వైపుకి వెళ్ళదు. ఇక చెల్లెలి విషయం, దాందొక ప్రపంచం. నాకన్నా చెల్లి 2 సంవత్సరాలు చిన్నదే. చెల్లి ప్రపంచం, దాని గది నిండా పుస్తకాలు ఉంటాయి, దానికి తోడు బొమ్మలు వేసుకుంటూ కూర్చుంటుంది. దానికి ఆర్ట్ అంటే ఇష్టం. అమ్మ బయటికి వెళ్ళి అదే నేర్చుకుంటాను అంటే చిత్రాలు గీయటం ఊడిపోదు. కాబట్టి పాపం అలా చార్ట్ పేపర్స్ తీసుకుని డ్రాయింగ్ బుక్స్ తీసుకుని బొమ్మలు వేసుకుంటూ కూర్చుంటుంది, లేదంటే టీవీ చూస్తుంది, లేదంటే పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది. దాని ప్రపంచం అంతే, అంతకు మించి మా ప్రపంచాలు ఏమీ ఉండవు. ఆకలిస్తే ఆ టైంకి డైనింగ్ టేబుల్ మీద ఏది పడేసి ఉంటే అది తింటాం. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాతనే నేను ప్రతిరోజు బయట ఫుడ్డే తెచ్చుకుంటాను స్వేచ్ఛ. నేనేమి ఇంట్లో కుక్ చేసే తెచ్చుకోను. ఆ టైంకి వచ్చేదారిలో డ్రైవర్ ఏదో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్, ఏదో ఒక హోటల్లో మధ్యాహ్నం లంచ్, ఏదో ఒక చోట నుంచి స్నాక్స్ డిన్నరు అరేంజ్ అయిపోతాయి మాకు. ఒక్కొక్కసారి మా కుక్ గారికి టైం ఉన్నప్పుడు కుక్ చేసి అక్కడ పడేస్తారు. కుక్కలు కూడా తినలేని ఆ ఫుడ్నే తినే వెర్రి కుక్కలం మేము. తినలేకపోతే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, చాలా ఫుడ్ యాప్స్ ఉన్నాయి కదా. అందుకే నువ్వు ఆవకాయ అన్నం తీసుకొచ్చినా నాకు అమృతంలా ఉంటుంది. ఒక్కొక్కసారి నీకు తెలుసా, మాకు చాలా తినాలనిపిస్తుంది, మాకు అందరిలా ఉండాలనిపిస్తుంది. కాకపోతే మా ప్రపంచం అదోలాంటి ప్రపంచంలే. దాని గురించి నీకు చెప్పినా అర్థం కాదు. అమ్మని చాలాసార్లు అడిగాను, నాన్న ఎందుకు అలా లోపల ఉంటారమ్మా అని. నేను 10th క్లాస్కి వచ్చిన తర్వాత నీకెందుకు పెద్ద పెద్ద మాటలు, నోరు మూసుకొని అవతలికి పో అనేదే. చెల్లి మెచ్యూర్ అయినప్పుడు కూడా స్కూల్ వాళ్ళే చెల్లికి ప్యాడ్స్ అవి అరేంజ్ చేసింటి పంపించడం తప్ప అమ్మ పట్టించుకున్నది ఏమీ లేదు. ఆ తర్వాత డాక్టర్ చెప్పటమే ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని. ఆ తర్వాత బుక్ నాలెడ్జ్తో అది జాగ్రత్తగా ఉండటమే. దాన్ని ఎవరో కూడాను నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పింది లేదు. నాలాగే తప్పుడు పనులు అలవాట్లేదు, ఎవరితో లవ్లో గివులో లేదు. నాతో మాట్లాడితే అది, దాంతో మాట్లాడితే నేను. మేము మాట్లాడుకునేది చాలా తక్కువ. నేను ఒక్కోసారి ఇంటికి వెళ్ళేసరికి అది బుక్స్ చదువుకుంటూ ఉంటే పని వాళ్ళని అడుగుతాను, చెల్లి భోంచేసిందా అని. లేదు అంటే 2 ప్లేట్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి అదే నేను కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తింటాం. దాన్ని పడుకోబెట్టి దుప్పటి కప్పి నేను వెళ్ళిపోతాను. ఎప్పుడైనా నేను వచ్చే టైంకి అది ఉంటే కలిసి టేబుల్ మీద తింటాం, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటాం. మా ప్రపంచం అంతా వేరురా. ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు, మమతలు, మమకారాలు ఉన్న ఇల్లు కాదు, అది పంచే మనుషులు నా లైఫ్లో లేరు. నాకున్నదల్లా ఒకటే, ఇంటి ముందు 20 కార్లు ఉంటాయి, నచ్చిన కారు, స్పోర్ట్స్ బైకులు ఉంటాయి, నచ్చిన బైకు, నచ్చిన బట్టలు. ఇక మేము చదువుకుంటాం అనుకున్న స్కూలు, కాలేజు, అలాగే మాకు కావలసినంత లగ్జరీ లైఫ్. మేము ఏం చేసినా అమ్మ వద్దందు. నేను రోజు పబ్కి వెళ్ళినా, రోజు 10 మంది అమ్మాయిలతో తిరిగినా, వాళ్ళతో నేను కాలు జారినా, ఆ తర్వాత వాళ్ళకి నేను ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని వదిలించుకున్నా, నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రగ్సే తీసుకున్నా పట్టించుకునేవాడు ఉండడు. కానీ నాకే అలవాట్లు లేవని నీకు తెలుసుగా. చెల్లి విషయంలో అంతే, అది గంటకో బాయ్ ఫ్రెండ్ని మార్చినా అక్కడ అడిగేవాడు ఎవడు ఉండడో, బికినీలు వేసుకున్నా పట్టించుకునేవాడు ఎవడో ఉండడో. అదే అలా ఉండదు.
ఉంటుందంతే. ఎప్పుడన్నా చెల్లి నేను దాని పుట్టినరోజుకి నా పుట్టినరోజుకి మర్చిపోకుండా వెళ్ళేది మాత్రం టెంపుల్కే. ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి మరీ నాన్నగారు బర్త్డే రోజున ఆయన పేరు మీద అన్నదానం చేయించి అర్చన చేయించి వస్తాం. ఆ ప్రసాదం కూడా మేము ఎత్తుకెళ్ళి మా డాడీకి ఏ రోజు ఇవ్వలేదు. అక్కడ పెడితే లోపలికి భోజనం ఒక పనమ్మాయి పట్టుకెళ్ళుద్దే, దానికి ఇస్తే అది తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తుంది అంతే. అంతకుమించి నీకు చెప్పేదేమీ లేదని చెప్తూనే రుద్ర కళ్ళల్లో నీళ్ళు. గొంతు చీరపోయింది. స్వేచ్ఛకు బాధ అనిపించింది. అనవసరంగా అడిగి గెలికి బాధ పెట్టానా అని. దాంతో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో డబ్బులుంటాయి, నగలుంటాయి, దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా ఎన్నుంటాయి. లోతైన మనసులు, ఆ లోతైన మనసుల్లో అంతకన్నా లోతైన ఎన్నెన్నో వ్యవహారాలు, ఎన్నెన్నో అంతరంగాల్లో ఉండేటటువంటి అనిర్వచనీయమైన ఎక్స్ప్లెయిన్ చేయలేని లోయల్లాంటి లోతులు ఎన్నో అనేసుకుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఒకవైపున వీళ్ళ చదువు సాగుతూ ఉండగానే రాధిక తగని మెతక కాబట్టి రాధికకి బాగా కోపం ఎక్కువ ఉన్న ఒక అబ్బాయితో పెళ్ళైపోయింది. మొగుడికి ఎటు కోపం ఎక్కువ, పెళ్ళాము ఓవర్ సాఫ్ట్ అంటే ఆ సంసారం ఎప్పుడూ బాగానే ఉంటుంది. దాంతో రాధిక ఒద్దికగా సహనంతో ఓర్పుతో ఆ సంసారాన్ని నెట్టుకొచ్చేయటం మొదలుపెట్టింది. ఇక రాధికకి ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవటం, ఆ తర్వాత ట్విన్స్ పుట్టడం జరిగిపోయింది. ఇక రవళి విషయం, రవళి గలగలా మాట్లాడుద్ది. రవళి మొగుడు 100కు 1 మాట కూడా మాట్లాడడం. అదేదో అతనిలో ఉన్నటువంటి ఇంట్రోవర్టిజమో లేకపోతే సాఫ్ట్ నేచరో కాదు. మనిషికి గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ, బలుపు ఎక్కువ, పొగరెక్కువ. దానికి తోడు మనుషులంటే లెక్కలేంతనం. ఏంటి నేను ఒకడితో మాట్లాడేది, ఎవడైనా నాతోనే మాట్లాడాలనుకునే నేచరు. రవళి అలా పట్టించుకోదు కాబట్టి ఇక అతనితో రవళి సంసారం నెట్టేసుకుంటూ పోయి రవళికి ఒక పాప. ఇక చాలని ఆపరేషన్ కూడా అతనే డెసిషన్ తీసుకొని చేయించేశాడు. ఎంత దాంట్లో ఇద్దరు మొగుళ్ళు చేసేది గవర్నమెంట్ ఉద్యోగాలు. దేవుడు చల్లగా చూశాళ్లే అనుకొని కూతుళ్ళిద్దరూ ఖాళీగా ఉండకుండా పెద్దమ్మాయి పిల్లలిద్దరినీ అత్తామామ మేము పెంచుతాంలేమని కలిసే ఉండాలి అత్తామామలతో ఇద్దరు కూతుళ్ళు అనేసరికి పెద్దమ్మాయి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. రెండో అమ్మాయి మగ్గం వర్కులు అవి చేయించే షాప్ పెట్టుకుందే. ఇక కనీసం ఇంట్లో ఉంటే ప్రశాంతత లేని వాళ్ళు ఆ బయటైనా ప్రశాంతతను వెతుక్కుంటూ 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. పెద్ద కూతురు రెండో కూతురు పెళ్ళైపోయింది కాబట్టి వెంకట్రావు సుమతి ప్రశాంత పడ్డారు. ఈ ఎంత దాంట్లో కూడా ఇక సుగుణ మాధవరావు వాళ్ళ కొడుకులకు కూడా పెళ్ళిళ్ళు చేసి అబ్రాడ్లు వెళ్ళి సెటిల్ అయిపోయారు. అమ్మా నాన్నల్ని ఎప్పుడొస్తారంటే అప్పుడే కాదులేరా అని మాధవరావు బాగా కోట్లకు పడగెత్తి బాగా డబ్బులు సంపాదించాడు. వీళ్ళు భవంతుల్లో ఉంటుంటే వెంకట్రావుకి ఇప్పటివరకు ఎక్కడేసిన గొంగలు ఎక్కడేనన్నట్టు ఒక కొంప కూడా లేకపోవటం అవమానంగా అనిపించింది మాధవరావుకి. దాంతో ఇక అలా ఒక 100 గజాల జాగా తీసుకొని దాంట్లోనే వాళ్ళు మూడు పెళ్ళాం ఉండటానికే కాబట్టి ఒక 3 BHK ఇల్లు కట్టించి పైన ఒక 2 గదులు వేయించి అద్దెకిచ్చేసి ఆ అద్దె తీసుకొని తమ్ముడిని మరదల్ని వాడుకోమని చెప్పి తమ్ముడు మరదల పేరిట ఓ 10 లక్షలు వేసి వడ్డీ వచ్చుద్దు వాడుకోమని చెప్పాడు మాధవరావు. ఇన్ని సంవత్సరాలుగా వెంకట్రావు సుమతి జాగ్రత్తగా లేరా అంటే జాగ్రత్తగానే ఉన్నారు. వెంకట్రావు నెలకింతని మ్యూచువల్స్లో వేసుకుంటూ రిటైర్మెంట్ ప్లానింగ్ నెలకింతను వచ్చే విధంగా రేపొద్దున ఆడపిల్లలు వెళ్ళిపోయినా ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా మనమే అల్లుళ్ళ మీద ఆధారపడకూడదనే దాంతో వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఇక ఈలోపు స్వేచ్ఛది బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత రుద్రని అప్పటికే బిజినెస్లోకి వచ్చేయాలి బాబు, మీరు బిజినెస్లోకి రాకపోతే కుదరదు అని ఆఫీసులో ఉండేటటువంటి ఓల్డ్ ఎంప్లాయీ ఒక ఆయన నాన్నగారికి పిఏగా వర్క్ చేసిన ఆయన నాన్నగారు మీకు బాధ్యతలు అప్పచెప్దాం అనుకుంటున్నారు అన్న తర్వాత MBA చేస్తాను అంకుల్ చెప్పండి డాడీకి అంటే ఆ తర్వాత 2 సంవత్సరాలు స్వేచ్ఛ రుద్ర MBA చేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే అని అడిగితే ఏముంది బాబు చేయడానికి, MBA అయిపోయింది కదా, ఎక్కడో చోట ఒక మంచి చోట జాబ్ వెతుక్కొని జాబ్కి వెళ్ళిపోతాను,
కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత పిప్పి డుమ్డుమా అన్నాడు. అబ్బా అప్పుడే కాదులే రుద్ర అనేస్తే, ఎందుకే అమ్మాయిలు పెళ్ళనంగానే అంత మెలికలు తిరిగిపోతారు? అవునా, మరి నువ్వు చేసుకుంటావేంటైతే చూసేదా ఒకదాన్నే అంటే, అప్పుడేం పెళ్ళి నాకు చూసావా, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఏమీ ఉండరు, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి కావాలి బాబు. పెళ్ళంటే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నీకేం తెలుసయ్యా మగాడివే అనేసరికి ఫియర్స్ ఎన్ని ఉంటాయో తెలుసా అమ్మాయికి. అబ్బచ్చా అన్నాడు. మరి నువ్వు అదిగో ఆ దారిలో వెళ్ళే ఒక అమ్మాయిని చూసి చేసుకోమంటే చేసుకుంటావు. నేను నా ఫ్రెండ్ స్వేచ్ఛ లాంటి అమ్మాయి అయితేనే నా లైఫ్లోకి సెట్ అవుద్దని ఏ రోజో అనుకున్నానులే. నీలాంటి అమ్మాయి నాకు తారసపడ్డప్పుడు ఖచ్చితంగా చేసుకుంటానులే అని నవ్వాడు. నువ్వెక్కడో జాబ్ చేయటం ఏంట్రా, నేనెటు బిజినెస్ టేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను. అది నేను చూసుకొని తీరాల్సినటువంటి నా బాధ్యత. మా చెల్లి చదువు కూడా అయిపోయింది. చెల్లి ఎటు ఇక ఇంట్లోనే ఉంటుంది. దానికి అప్పుడే ఎటు పెళ్లి చేసుకోవాలని లేదంట. అది కాబట్టి ఏదో దాని పుస్తకాల ప్రపంచంలో అది బతికేస్తుంది. దాని పెళ్ళయ్యేంత వరకు మన పెళ్ళికే కంగారేమీ లేదు, మెల్లగా చూసుకోవచ్చు మన పెళ్ళి విషయం గురించే. కాకపోతే అమ్మ ట్రిప్కి వెళ్ళింది, రావడానికి 6 months పట్టుద్ది. ఆవిడ రాకుండా నేను వెళ్ళి ఎండి సీట్లో కూర్చోవటం, నేను మళ్ళీ అవన్నీ బిజినెస్లు టేక్ ఓవర్ చేయటం, ఆవిడని ఏదో తక్కువ చేసినట్టు హర్ట్ చేసినట్టు ఫీల్ అవ్వచ్చు. అందుకని ఆవిడ వచ్చిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తా. నువ్వు ఎక్కడో జాబ్ చేసావంటే పడతాయి నీకు, నా దగ్గరే చేద్దు కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవులే అని నవ్వితే, అలాగేలే బాబు అనేసింది స్వేచ్ఛ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన స్వేచ్ఛకి ఇక అమ్మ నాన్న పెద్దమ్మ పెదనాన్న పెద్ద బాంబు పేల్చారు. అదేంటంటే, మేము నీకోసమని ఒక సంబంధం చూసామని, అబ్బాయి పేరు ధనుంజయనే, వాళ్ళ అమ్మ పేరు జయ, వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు. అబ్బాయికి ఒక అక్క ఉంది, అక్క పేరు రాగిణి, అక్క పెళ్ళైపోయింది. చెల్లెల పేరు అరుణ, చెల్లెలు చదువుకుంటుంది. కాబట్టి ఇక నువ్వు పెళ్లి చేసేసుకుంటే మంచిదే అనే. దాంతో స్వేచ్ఛకి కాళ్ళు చేతులు వణుకొచ్చేసినాయి. రుద్రకి ఫోన్ చేసిందే. ముందు వాడిని చూడకుండా, వాడేంటో తెలియకుండా నువ్వు ఇలా భయపడిపోయి ప్యానిక్ అయిపోతావేంటే అంటే, నాకు ఇప్పుడే పెళ్ళంటే ఏదోగా ఉందిరా, వీళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టేనంటావా? మరప్పుడు నో ఎందుకు చెప్పలా? అమ్మా నాన్నలకి ఎదురు చెప్పలేనని నీకు తెలుసుగా రుద్ర. అమ్మా నాన్నలకి ఎదురు చెప్పటమేముందిరా, మనం కొన్ని డెసిషన్స్ సీరియస్గా తీసుకోవాలి, కొన్ని సీరియస్గా తీసుకోకపోతే తప్పు, కొన్ని తీసుకుంటే తప్పు. ఇప్పుడు నువ్వు నీ లైఫ్ గురించి ఏం ఆలోచించుకుంటున్నావు? ఈ టైం నీ మనసు ఏం చెప్తుంది నీకు? సర్లే వస్తాడంటగా, రేపు పెళ్లి చూపుల్లో చూసి చెప్తా, ఓకే ఆల్ ద బెస్ట్ అన్నాడు రుద్ర. ఆ తర్వాత నెక్స్ట్ డే పెళ్లి చూపులకు వచ్చారు ధనుంజయ్ వాళ్ళు. ధనుంజయ్ గదిలోకి మాట్లాడటానికి పంపారు స్వేచ్ఛనే. కూర్చుంటే అస్సలు నోట్లో నుంచే మాటే రాలేదు ధనుంజయ్కి. స్వేచ్ఛ, మీరు సైలెంట్గా ఉంటారా అండి? అవసరానికి మించిన మాటలు మనుషుల మనసులు బాధ పెడతాయని నేను ఎక్కువ మాట్లాడనండి. నా వాడికి నాకు ఇక చదువు అయిపోయింది, నేను జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ సెక్టార్లోనే ఉన్నాను, మంచి శాలరీయే వచ్చుద్ది, మేము మిడిల్ క్లాసు. అమ్మ నాన్నల విషయానికి వస్తే వాళ్ళు మనతోనే ఉంటారు. చెల్లెలు చదువు అయిపోతే చెల్లి పెళ్లి రెస్పాన్సిబిలిటీ ఒక్కటే నా మీద ఆధారపడింది. నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. షూర్గా చేయండి, నేను పనిచేసే ఆఫీసులోనే జాబ్ ఇప్పిస్తాను అంటే, నా ఫ్రెండ్ దగ్గర సరేలే ఇప్పుడు ఆ మాట ఎందుకులే కానీ నేను అలాగేలే. తర్వాత ఎటు ఇంకా రుద్ర ఛార్జ్ తీసుకోలేదు కదా ఆఫీసులో, తీసుకున్న తర్వాత రుద్ర ఆఫీస్కి షిఫ్ట్ అవ్వచ్చులే అనుకోని స్వేచ్ఛ, ఫోన్లే జాబ్ చేయొచ్చు అంటున్నాడు, తనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు అనుకుందే. ఆ తర్వాత హాబీసు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత బయట ఈలోపు బంగారం గురించి డౌరీల గురించి డిస్కషన్ జరిగే. పెద్దమ్మ పెదనాన్న మొగుడికి ఒక బైకు, దాంతోపాటు ఇక 25 లక్షల రూపాయల కట్నం, దాంతో 10 లక్షల రూపాయలు ఆడపడుచుల లాంఛనాలు, ఇక వాళ్ళకి
పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు, అమ్మాయికి పెట్టాల్సిన 50 సవర్ల బంగారం, అబ్బాయికి పెట్టాల్సిన 10 సవర్ల బంగారం, వీటన్నిటి గురించి మాటలైపోయి పెదనాన్న ఒక ల్యాండ్ కూడా రాస్తానని చెప్తే అదే అమ్మాయి పేరు మీద కాదు అబ్బాయి పేరు మీద రాస్తే మంచిదంటే, లేదులేండి మా పిల్ల పేరు మీదే పెడతామంటే, అదేదో ఇల్లు కట్టించిస్తే పోయేది కదండి అన్న తర్వాత, సరే మా పిల్లల దగ్గరికి మేము అమెరికా వెళ్ళొద్దాం అనుకుంటున్నాము, ఒక ఏడాదాగి మేము వెళ్ళొస్తాము, పెళ్ళైన ఫస్ట్ యానివర్సరీ అయిపోయిన తర్వాత సెకండ్ యానివర్సరీ గిఫ్ట్గా ఆ స్థలంలో ఇల్లు కట్టించిస్తామని మొత్తానికి వీళ్ళు భారీగానే మాట్లాడుతుంటే, మీరు కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడిగింది ధనుంజయని స్వేచ్ఛ. అవి పెద్దవాళ్ళ మాటలు. ఒక విషయం చెప్పమంటారా, నేను ఎప్పుడూ కట్నం ఇమ్మనమని ఏ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని అడగలేదు. నేను చాలా పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాను, అభిప్రాయాలు కుదరలేదు. ఇక ఇస్తాము అనటం వాళ్ళు గౌరవప్రదంగా భావించి ఆడపిల్లకి స్త్రీధనంగా హక్కుగా ఇస్తామన్నప్పుడు వద్దంటే అవమానంగా ఫీల్ అవుతారని అమ్మా నాన్న ఏం అనట్లేదు అనుకుంటాను అన్న తర్వాత అమ్మాయికి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ధనుంజయ్ వెళ్తూ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళాడు. టచ్లో ఉందాం అన్నాడు. వెళ్ళాక ఎందుకు కట్నాలు ఇస్తున్నారంటే, ఇవన్నీ నీకెందుకమ్మా, ఆడపిల్లన్న తర్వాత నీకు పెట్టాల్సినవి మాకు కొన్ని ఉంటాయే, నీ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నామంటే మాకే ఒక కూతురుంటే ఎలా చూస్తామో నిన్ను అలా చూడమనుకున్నావా అని తను ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి అనుకొని పెద్దమ్మ పెదనాన్న హర్ట్ అవుతారు. ఏంటా మాట్లాడటం అని అమ్మా నాన్న నోరు మూయించేస్తే అక్కలు జరిగే చూస్తూ ఊరుకో స్వేచ్ఛ, ఎందుకే పెద్ద మాటలు అనేసి వెళ్ళిపోయారు. నేనేం పెద్ద మాటలు మాట్లాడానో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. వెళ్ళి రుద్రకి ఇలా జరిగిన విషయం చెప్పింది. ఇంతకీ గురుడు ఎలా ఉన్నాడో చెప్పలేదు అన్నాడు. అంటే నోట్లో నుంచి మాట కూడా బయటికి రావట్లేదు. ఈ డెసిషన్ కరెక్టేనంటావా రుద్ర, నువ్వు చెప్పు, పెళ్ళి చేసుకోమంటావా? నాకెందుకో టైం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వారంలో ఎంగేజ్మెంటు, నెలలో పెళ్ళి అంటున్నారు. నాకేదోగా అనిపిస్తోంది రుద్ర అని ఈ బీటెక్లో ఉన్న 4 సంవత్సరాల్లోనే రుద్రని 4-5 సార్లు ఇక స్వేచ్ఛ అలా వాళ్ళ ఇంటి దగ్గర రుద్ర బైక్ దింపి వెళ్ళినప్పుడు ఇక లోపలికి తీసుకొచ్చి పరిచయం చేసింది. అలా వాళ్ళ అమ్మా నాన్నలకి అక్కలకి రుద్ర స్వేచ్ఛ ఫ్రెండ్ అని తెలుసు. రుద్ర ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ నాన్న ఆ రూమ్లో ఉంటాడని చూపించి అమ్మ ఎప్పుడు వెళ్ళినా స్వేచ్ఛ ఇంట్లో ఉండేది కాదు. చెల్లెలు కార్తీకకు పరిచయం చేస్తే స్వేచ్ఛ కార్తీక చాలా సరదాగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిపోయి మాట్లాడుకునేవాళ్ళు. కార్తీకకి స్వేచ్ఛ అంటే చాలా అభిమానం, ఇష్టం, గౌరవం కూడాను. అయితే నువ్వు చెప్పు, డెసిషన్ కరెక్టేనంటావా అని 10 సార్లు అడిగింది స్వేచ్ఛ. అడిగిన తర్వాత ఆ మాటకి కొంతమంది అబ్బాయిలు సైలెంట్గా ఉంటారు. అలా ఉండటం వాళ్ళ మంచి నేచరే కానీ చెడ్డ నేచర్ ఏమీ కాదే. వాళ్ళ ఫ్యామిలీ కట్నం అడిగితే దానికి పాపం తనేం చేస్తాడు, మీ వాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడ్డారు, వాళ్ళు తీసుకుంటున్నారు, అది నిజంగానే నీకు అనవసరమైన విషయం. మీ పెదనాన్న వాళ్ళు నీకు ఎటు షేర్ ఇవ్వాలనుకొని దాన్ని కట్నం రూపంలో ఇస్తున్నట్టున్నారు. ఇవన్నీ లైట్ తీసుకో, చూడ్డానికి బాగున్నాడా, ఇదిగో ఫోటో, సరే నీకు మాట తీరు మనిషి నచ్చాడా, అమ్మా నాన్నలు ఎంక్వైరీ చేశారు, అదంతవరకు బాగానే ఉంది, మరి ఇంకేంటి ప్రాబ్లము, 1 మంత్లోనే మ్యారేజు, మంచిది చేసుకోవే అన్నాడు. అన్న తర్వాత ఓకే కదా, కరెక్టే కదా అని 100 సార్లు అడిగింది స్వేచ్ఛ. చేసుకో 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 అంతా బాగానే ఉంటుందనే రుద్ర కూడా 1కి 100 సార్లు చెప్పాడు స్వేచ్ఛకే. ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి రుద్ర కూడా వచ్చాడు. తీసుకెళ్ళి ధనుంజయ్కి పరిచయం చేసింది. తన చిన్ననాటి స్నేహితుడని రుద్రదేవని ఇక పరిచయం చేసిన తర్వాత ఓ హాయ్ అని చాలా ఆప్యాయంగా పలకరిస్తే, మంచోడేనంటావా అని అడిగితే, మంచోడే, నీకు విషయం చెప్పనా, కాలేజ్లో నీకు రాకేష్ ప్రపోజ్ చేశాడు. రాకేష్ వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలు చాలా మంచోళ్ళు, కట్న కానుకలు ఎక్స్పెక్ట్ చేయరు. కాకపోతే రాకేష్ గారు ఎలాంటోడు, ప్లే బాయ్, గంటకో దాంతో తిరుగుతూ ఉంటాడు. అందుకే నేను అప్పుడే నీకు కళ్ళతోనే వాడు ప్రపోజ్ చేస్తే వద్దని చెప్పమన్నానా లేదా అన్నావు. మరి నాకు ధనుంజయ్ విషయంలో కూడా రాంగ్ అనిపిస్తే చెప్పనా నీకు అన్నాడు. అంతేనంటావా అంది. అంతే అన్నాడు. 1 మంత్ తర్వాత పెళ్ళి హడావిడే. మెహందీ, హల్దీ, సంగీతం, పెళ్ళి, ఆ తర్వాత రిసెప్షను, సత్యనారాయణ వ్రతం వరకు రుద్ర వచ్చాడు. ఆ తర్వాత ఇక
హనీమూన్కి వెళ్తున్నారా, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి రుద్ర మాత్రం స్వేచ్ఛకి గిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత ధనుంజయ్కి బ్రాండెడ్ వాచ్ ఇచ్చే ఆ తర్వాత ఇక వెళ్ళిపోయాడు. ఆల్ ద బెస్ట్ చెప్పి స్వేచ్ఛ ఆ తర్వాత ఒక 2 రోజులకి రుద్రకి ఫోన్ చేసిందే. ఏం చేస్తున్నావే అని అడిగితే, ఏముంది ఫస్ట్ నైట్లే, ఏముంటాయి పెళ్ళైన తర్వాత అందే. అదేంటి అంత ఇదిగా చెప్తున్నావు, ఏముంది రుద్ర కామనే కదా అన్న తర్వాత, ఏంటి కామను అన్నాడు. అదేంటి కొత్త పెళ్లి కూతురివి, పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే మేడం మమ్మల్ని మర్చిపోయారా, చంపేస్తా నా మాట అన్నావంటే నేను నిన్ను మర్చిపోవటం ఏంట్రా పిచ్చోడా, నేను చెప్పేది శాంతం విను అంది స్వేచ్ఛ. ఏంట్రా అన్నాడు రుద్ర. హనీమూన్కి వెళ్తున్నారా అని అడిగాడు. హనీమూనా నా తలకాయ, వాళ్ళ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకసారి వచ్చి వెళ్ళండి, పెళ్ళైన నవదంపతుల్ని రమ్మనమంటారు కదా, అలా ఎటు వాళ్ళని పలకరించడానికి వెళ్ళాలంట. వెళ్ళి వాళ్ళ ఊర్లో ఒక్కొక్క రోజు వాళ్ళ ఇంట్లో స్టే ఉంటాం కాబట్టి హోటల్ అకామిడేషను ఫుడ్డు ఖర్చు ఉండదు కాబట్టి ఆ రోజు ఆ ఊళ్ళో తిరిగేసి అదే హనీమూన్ లాగా సరిపెట్టుకొని వచ్చేస్తే సరిపోద్దని చెప్పాడురా. అనేసరికి రుద్రకి కొత్తగా ఉంది ఈ హనీమూను అన్నాడు. అన్న తర్వాత ఎలా ఉంది, హ్యాపీగానే ఉన్నారా ఇద్దరు అంటే, హ్యాపీగానా, నీకేం చెప్పాలి, ఎలా చెప్పాలి రుద్ర, అబ్బాయిల అమ్మాయిలతో ఫస్ట్ నైట్ రోజు అసలు ఎలా ఉంటారా అంటే, ఏమైంది స్వేచ్ఛ, ఏమీ లేదు, ఫస్ట్ నైట్ రోజు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అతను ఫిజికల్గా క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయిన తర్వాత రాత్రంతా కూడా తనకి వచ్చేటటువంటి శాలరీ 1 lakh అని, వాళ్ళ అమ్మా నాన్న మనతోనే ఉంటారని, ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్ననే హ్యాపీగా నా సొంత అమ్మా నాన్నలా చూసుకోవాలని, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, అన్నీ పట్టించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదేనని, ఆ తర్వాత ఇక వాళ్ళ అమ్మా నాన్నల మనసు బాధ పెట్టకూడదని, ఎదురు చెప్పకూడదని, జాబ్ చేయాలని, దట్టు తన ఆఫీసులోనే చేయాలని. వాట్, నువ్వు నా ఆఫీస్కి వస్తానన్నావు కదా, నేనేమీ తనతో చెప్పలేదు రుద్ర, పెళ్ళికి ముందు ఒక 6 months టైం పట్టుద్దన్నావు కదా, ఈ 6 months వాళ్ళ ఆఫీస్కి వెళ్తే నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది, ఆ తర్వాత నేనెటు నీ దగ్గరికే వచ్చేస్తాను అంది స్వేచ్ఛ. 6 months అయినా కొత్తగా పెళ్ళైనప్పుడు రెస్ట్ తీసుకోకి, ఇవన్నీ ఎందుకు రా నీకు అన్నాడు. పర్వాలేదులే, ఇంట్లో ఉండటం కన్నా అలా జాబ్కి వెళ్ళటం బెటరే కదా, నా శాలరీ ఆల్రెడీ జాబ్ మాట్లాడాడంట 60K per month అంట, ఆ శాలరీ వచ్చిన తర్వాత తనకిస్తే ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అని చెప్పాడు. ఎటు తనే డ్రాపు తనే పికప్ కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పాడు. ఇక వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీ, ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయని, ఆ తర్వాత వాళ్ళ అక్కనే ఇచ్చి పెళ్లి చేశారే కానీ వాళ్ళ ఇంటికి జస్ట్ 2 ఏళ్ళ అవతలే వాళ్ళ అక్క ఉంటుందంట. వాళ్ళ బావది చాలా తక్కువ శాలరీ అంట, వాళ్ళక్క జాబ్కి వెళుతుందంట, కానీ వాళ్ళక్కకి ఏవో గోల్డ్ స్కీమ్స్ అవి కట్టుకుంటూ ఉంటుందంట. కాబట్టి ఆడపిల్లలు అన్నాక చిన్న చిన్న సరదాలు ఉంటాయి, ఎలా కాదంటాం. ఇక అలా అని వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటామా, శాలరీలో నుంచి కొంత వాళ్ళ అక్కకే హెల్ప్ చేయాలంట, మనమే వాళ్ళకు కూడా అండగా ఉండాలి, అది ఇది అని, మా అక్కని నీ అక్క అనుకో, మా చెల్లిని నీ చెల్లి అనుకో, మా అమ్మని మీ అమ్మ అనుకో, మా నాన్నని మీ నాన్న అనుకో అని, ఆ తర్వాత ఇక తన గురించి తనకి వైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని, వేరేలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవీ లేవని, ఎంత బిజీగా ఉన్నా సరే అతన్ని బెడ్రూమ్లో అవాయిడ్ చేయొద్దని ఏదేదో చెప్పాడు. 2 daysగా జరిగింది ఇదే, అంతకు మించి ఏమీ లేదు, నువ్వెలా ఉన్నావా అని గుర్తొచ్చి కాల్ చేశాను అని చెప్పింది స్వేచ్ఛ. జాగ్రత్త అన్నాడు రుద్ర. ఆ తర్వాత వారం రోజులకి స్వేచ్ఛ జాబ్లో జాయిన్ అయ్యానని, జాబుకు వెళుతున్నానని చెప్పింది. చెప్పిన తర్వాత వారం రోజుల్లో తర్వాత ఫోన్ చేయటమే. ఇక ఆ తర్వాత 1 month అవుతున్న స్వేచ్ఛ దగ్గర నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, తను మెసేజ్ ఇచ్చినా రిప్లై ఇవ్వట్లేదు, కాల్ చేస్తే పద్ధతి కాదులే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా చేయకూడదు అని చెప్పి రుద్రే చేయలేదు. ఫ్రెండ్ అనే వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి అనుకుంటాడు రుద్ర. ఆ తర్వాత 1 month తర్వాత స్వేచ్ఛ ఒకరోజు కాల్ చేసింది రుద్రకే. కాల్ చేస్తే ఏమైపోయావురా
అంటే నేను నిన్ను కలవాలి, ఎక్కడున్నావు అని అడిగింది. అడిగితే పలానా చోట ఉన్నాను అంటే నేనే వస్తున్నానులే అని చెప్పి ఒక చోటుకి వచ్చింది. స్వేచ్ఛను చూస్తే మనిషి కనుగుడ్లు విడిచేసి పేలగా బక్కగా అయిపోయే, మనిషి అంతా లాగేసి పిచ్చిదానిలాగా తయారైపోయే, ఏదో తిక్కలతనంగా ఉన్నట్టు అనిపించింది. అనిపిస్తే ఏమైందిరా, ఏంటి అలా ఉన్నావు అని అడిగితే చాలా ఆకలేస్తుంది రుద్ర, ఏమైనా కొనిపెడతావా అని అడిగితే పిచ్చి మాటలు మాట్లాడుకు, ముందు బండెక్కు అనే కడుపులో పేగులు తరుక్కుపోయినట్టుగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. చిన్నప్పటి నుంచి ఏ రోజు తన ఇష్టాలన్నీ రుద్రకి తెలుసు, రుద్ర గురించి స్వేచ్ఛకి తెలుసు. కానీ ఏ రోజు తనేదైనా కొనిపెట్టబోయినా చాలే ఊడుకో అని ₹1 ఇచ్చినా తీసుకున్నది కాదు స్వేచ్ఛ. అలాంటిదే అలా అడుగుతుందంటే మనిషి అవతారం చూస్తే భయం వేసింది రుద్రకే. వెంటనే ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఏంటో పిచ్చిగా ఎప్పుడూ లేనిది మెనూలో ఉన్నాయి చాలా ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చింది. పిచ్చి పట్టి దెయ్యం పట్టిన వాళ్ళు తిన్నట్టే తిందే. అసలు స్వేచ్ఛ చాలా లిమిటేషన్గా తీసుకుంటుంది ఫుడ్. ఎప్పుడన్నా నవ్విస్తే హెల్త్ కాన్షియస్ అంటే బ్యూటీ కాన్షియస్ అని అమ్మాయిలు ఒప్పుకోరులే అనే రుద్ర ఏడిపించేవాడు కూడాను. ఆ తరువాత భోంచేసిన అలా భోజనం అయిపోయింది. వెళ్ళి 2-3 వామిటింగ్స్ చేసుకొని వచ్చిందే. ఫుడ్ పాయిజన్ అయిందా ఏంటని భయపడితే లేదు లేరా, వాళ్ళ ఫుడ్ మీద కంప్లైంట్ ఏమీ లేదు, భోంచేయక 1 మంత్ అయిపోయింది. సరిగ్గా దాంతోనే ఒక్కసారిగా అంత ఫుడ్ పంపించేపాటికే పొట్ట కూడా జీర్ణించుకోలేక బయటికి పంపించేసింది అని ఆ తర్వాత కూల్ డ్రింక్ తాగుతూ కూర్చుంది. రుద్రకి అసలేమీ అర్థం కాలేదు. ముందు కాసేపు బయటకు వెళదాం రమ్మనమని వాళ్ళు ఎప్పుడూ కూర్చునే ఒక లోన్లీ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నారు ఇద్దరు. ఏమైంది, ఏంటి అవతారం, ఏంటి ఇలా తయారయ్యావు అని అడిగేసరికి కళ్ళల్లో నీళ్ళు. రుద్ర భుజం మీద వాలిపోయి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చిందే. ముందు గుండె లవిసిపోయేలా ఏడుస్తున్న ఆమె ఏడుపునే ఆపాలనుకోలేదు రుద్ర. ఆమె బాధ భారం దిగిపోయిందాకా ఏడవనిచ్చాడు. ఆ తర్వాత ఏమైంది స్వేచ్ఛ అని అడిగితే ఏమవ్వటం ఏంట్రా, నరకంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను రుద్ర. ఎన్నిసార్లు అడుగుంటానురా, నా డెసిషన్ కరెక్టేనా, నేను రాంగ్ స్టెప్ వేస్తాను, నువ్వు నా ఫ్రెండ్వి, నాకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తావని నువ్వు కూడా నేను లోయలోకి పడిపోతుంటే చెయ్యందించకుండా నన్ను తోసేసి ఊరుకున్నావే రుద్ర అని అడిగేపాటికి రుద్రకి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఏమైందిరా అని అడిగితే ఆ అమ్మాయి చెప్పుకురావడం మొదలుపెట్టింది. ట్రిప్పుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ చేశాడని, ఉద్యోగానికి వెళ్ళిన వెంటనే తన బ్యాంకుకి సంబంధించిన కార్డు అలాగే తన పాస్బుక్ మొత్తం యాక్సెస్ తీసుకున్నాడని, ఇక తన మెడలో ఉన్న తాళి గొలుసు ఇది బంగారపుది అనుకుంటున్నావా, కాదురా గిల్ట్ది, అది కూడా నీకు విషయం తెలుసా, నేను వేసుకోవట్లేదంటే ఆఫీసులో ఒక అమ్మాయి రిటర్న్ గిఫ్ట్ల కింద నల్లపూసలు పంచితే దీని కాస్ట్ 150 120 ఉంటుంది, అది వేసుకున్నాను. నా మంగళసూత్రం వాళ్ళమ్మ వేసేసుకొని వాళ్ళమ్మ గోడల మంగళసూత్రం వేసుకొని తిరుగుతుంది. ఇదేంటి అని నేను అడిగితే తప్పేముంది, ఇంట్లో ఉన్నప్పుడు నీదమ్మది కాదా ఏంటి, అమ్మ వేసుకోకూడదా ఏంటి అనేసాడ్రా ధనుంజయ్. ఆ తర్వాత నా నెక్లెస్ వాళ్ళ అక్క తీసుకొని వెళ్ళి ఏంటి నెక్లెస్ తీసుకురావట్లేదు అని అడిగితే ఆ మాటకి ఎక్కడో పెట్టాను గుర్తు రావట్లేదని 4-5 సార్లు అడిగాక నన్ను నానా బూతులు తిట్టి నానా మాటలు అని చెయ్యి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా నగలు మొత్తం పెట్టుకెళ్ళి వాళ్ళమ్మ పెళ్ళికని వెళ్ళి ఎక్కడో పోయినాయని నగల్లో ఒక్కటి కూడా మిగల్లేదు. ఆ తర్వాత కట్నానికి ఇచ్చిన డబ్బులన్నీ కూడా వాడి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇక వాళ్ళ చెల్లెలు వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూముల్లో ఉంటే తలుపుకి హోల్స్ చేసి పెట్టుంచుకొని వాటిల్లో నుంచి చూడటం, ఇక నీకే నువ్వు బాగానే సుఖపడుతున్నావుగా, బాగానే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావుగా, నీకు వాడితో బాగానే ఎక్స్పీరియన్స్ అవుతుందిగా, బాగానే సుఖపడుతున్నావుగా, నువ్వు మాకే ఏ సుఖాలు లేకుండా పోయినాయి, మా జీవితాలకే మా బ్రతుకులు ఎండగట్టేస్తున్నారు, మాకు పెళ్ళి పేరెంటాలు ఏమీ చేయదలుచుకోలేదు ఇంట్లో వాళ్ళు అని అది ఒకవైపున మానసికమైన టార్చర్లు పెట్టడం. ఏంటిదంతా అంటే ఫ్యామిలీ అన్నాక సర్దుబాట్లు ఉంటాయి, అలాంటి వాటికి సర్దుకుపోతే
అయితేనే సంసారాలు. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవి చేస్తావేంటి నువ్వు? నోరు మూసుకొని రా బెడ్ మీదకి అంటాడురా. నీకో విషయం తెలుసా? నేను వెళ్ళకముందు ఇంట్లో పనమ్మాయి, ఇంట్లో బట్టలు ఉతికే అమ్మాయి అందరూ ఉన్నారంట. అందరినీ తీసేసి ఇక ఇంట్లో పొద్దున్నే ముందు తెల్లవారుజామున 4 గంటలకి లేవాలి, చన్నీళ్ళ స్నానం చేసి పూజ చేయాలి. ఇల్లుగల్లావిడ కూడా వచ్చి ఏ రోజు తన ఇల్లు అలా ఉంచండి ఇలా ఉంచండి అని చెప్పదు. కానీ ధనుంజయ్ వాళ్ళమ్మ జయ ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచే ఎంత టెస్ట్ కూడా లేకుండా నాతోనే పనులు చేయించే, టిఫిన్లు, ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేయించుద్దే. ఆ తర్వాత ఇక మా మామ సంగతి చెప్పాలంటే వాడికి ఎంత బద్ధకం అంటే టీవీలకి ఎదురుగా కూర్చొని పెద్ద సోంబేరి రాస్కెల్ వాడు. ఫోన్ తీసుకొని చుట్టాలకు ఫోన్ కలుపు అంటాడు. ఫోన్ కలిపి అక్కడ పెడితే స్పీకర్ నొక్కి పట్టుకోవే అంటాడు వాడు. 3 గంటలు ఫోనుల్లో మాట్లాడతాడు. దున్నదిన్నట్టు తింటాడు. చికెన్ పకోడీ అయ్యి ఫిష్ ఫ్రై చేసి తీసుకురా అని వాడు మందు బాటిల్స్ ఎదురుగా పెట్టుకొని తింటూ తాగుతూ కూర్చుంటే ఏంటిదే అంటే, మీ నాన్నకే అయితే నువ్వు ఇవ్వవా ఏంటి? అయినా ఇది నీ ఇల్లు కాదా ఏంటి? ఆయన నీ తండ్రి లాంటి వాడని అనుకోమన్నానా లేదా? వాళ్ళమ్మ అమ్మలక్కల్ని తీసుకొచ్చి బాడీ షేమింగ్ చేసిద్ది. వీడు బెడ్రూమ్లో ఎలా ఉంటాడో వాళ్ళతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అమ్మతో, అక్కతో, చెల్లితో డిస్కషన్ చేస్తాడు, నాన్నతో. వాటన్నిటి గురించి వాళ్ళమ్మ అమ్మలక్కలతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ విషయాలన్నీ విని ఏమ్మా ఇలా కాదు అలా ఉండొద్దా, అలా కాదు ఇలా ఉండొద్దా ఏంటో ఈ తరం వాళ్ళు అనకూడదులే కానీ ఆ కాస్త అయ్యాక కింద పడుకోబెట్టమను అది ఇది అని చెప్పటం. పీరియడ్ టైంలో కూడా చివరికి సెక్స్ కావాలని టార్చర్ పెడుతున్నాడు రుద్ర. భరించలేకపోతున్నా నా నరకం. దానికి తోడు అర్ధరాత్రి ఇతనితో ఇంటిమేట్ అయిపోయిన తర్వాత 1 గంట 2ంటికి వచ్చి తలుపులు కొడతారు. తలుపులు కొట్టిన తర్వాత ఏంటని తలుపులు తీస్తే తీసుకెళ్ళి వాళ్ళ అక్కవి, బావవి, వాళ్ళ అక్క పిల్లలయ్యే బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, ఇల్లు ఉడవాలి, తడిగుడ్డ పెట్టాలి. తెల్లారు 4 అయిపోతుంది. ఆఫీస్కి వెళితే కళ్ళు తిరిగిపోతున్నాయి, వర్క్ చేయలేకపోతున్నాను. ఇక అలా శాలరీ పడిందో లేదో 60,000ల్లో వాడు 6 రూపాయలు కూడా ఉంచకుండా అకౌంట్లోంచి డ్రా చేసేసాడు. ఇడ్లీ పెట్టుకుంటే 3 ఇడ్లీ వాళ్ళమ్మ అవి కూడా తినేస్తుంది. బాక్సులో టిఫిన్ పెట్టుకుంటే ఎత్తుకెళ్ళి కుక్కలకేసి నీకోసమా, అయ్యో కుక్కకు అనుకున్నానే నేను, మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపో అని చెప్పుద్దే. చేయి చేసుకుంటుంది, తిట్టుద్ది, కొట్టుద్ది. వాళ్ళ చెల్లెలు మాట్లాడే ఏ సర్టిఫికెట్ మాటలు భరించలేం. వాళ్ళ నాన్న ఏమే ఉసే ఏంటే నువ్వు, అదేంటే ఇదేంటే అని ఎంత అహంకారంగా కాళ్ళతో తంతాడు వాడు. ఇంట్లో ఇల్లూడ్చి తడిగుడ్డ పెడుతుంటే కావాలనే జుట్టు పట్టుకొని వీడి బెడ్రూముల్లోకి లాక్కెళ్ళి ఫిజికల్ టార్చర్ చూపిస్తున్నాడు. నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఇంత జరిగితే నాకెందుకు కాల్ చేయలేదురా నువ్వు? ఏమని చెయ్యను రుద్ర? పెళ్ళికి ముందు నచ్చిన మన ఫ్రెండ్షిప్ పెళ్ళయ్యాక వాడికి నచ్చట్లేదు. వాడు మాత్రం వాడి ఆఫీసుల్లో ఉండే కొలీగ్స్తో వాడు బాగా తిరుగుబోతు వెధవ, చెత్త రాస్కెల్ ముచ్చల్లే ఉన్నాడు పెళ్లి చూపుల్లో. వాడు ఎంత పెద్ద ఫ్రాడో తెలుసా? వాటికి లిప్ లాకులు పెడతాడు, వాటితో క్లోజ్గా ఉంటాడు, మెసేజ్లు పెడతాడు, వాటితో గోవాలు వెళ్ళి రూముల్లో బుక్ అయి మరీ వచ్చి మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేసి వచ్చిన వెధవ వాడు. తాగొస్తాడు, రోజు నరకం చూపిస్తున్నాడు. సిగరెట్లు తాగి పొగ మొహం మీద ఒత్తాడు. చూడరా ఎలా వాతలు పెట్టాడో అని ఆ అమ్మాయి చున్నీ తీసేసి చూపిస్తే రుద్ర చూడలేకపోయాడు. ప్రత్యక్ష నరకాలు చూపిస్తున్నాడు రుద్ర. నా వల్ల కాక భరించలేని నేను వెళ్ళి అమ్మా నాన్నలకి, పెద్దమ్మ పెదనాన్నకి ఈ విషయం చెప్తే పెద్దమ్మ పెదనాన్న ఆడపిల్లలన్న తర్వాత ఒకళ్ళు ఇద్దరు పుట్టేంత వరకు ఇలాంటి చిన్న చితక గొడవలు ఉంటూనే ఉంటాయి. పోనీ అమ్మ వెధవ బంగారం, తినేయని పోనీ డబ్బులు, ఇప్పుడు ఏం పోయిందే? నీ బతుకు బాగుండాలనే కదా ఇచ్చి చేసాం. చిన్న చిన్న విషయాలకు నువ్వు కూడా గొడవలు పెట్టుకోకు. పెట్టుకుంటే పెట్టుకొని వాళ్ళ కూతుళ్ళకే కదా చెయ్యవే. నీ అత్తారింట్లోనేగా చాకిరి చేస్తే ఏం పోయిందే అని ఒకవైపున పెద్దమ్మ పెదనాన్న, మీ పెద్దమ్మ పెదనాన్న నీ మీద ఎంత ఖర్చు పెట్టి చదివించారు,
ఇచ్చారు, నీ మీద ఎంత డబ్బు ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు, నీ పెళ్ళికి ఎంత కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు, ఇప్పుడు నువ్వు తెగదెంపులు చేసుకొని వస్తే మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయి, మన విలువ గౌరవాలు ఏమవుతాయి, మన కులపోడనే కదా ఇచ్చి చేశాము, ఎవరిళ్లల్లో లేవు ఇలాంటి, అందరిళ్లల్లో ఉన్నాయే, మొగుడిని కొంగు కట్టేసుకోవటం నీకు చేత కాదో, సర్దుకుపోవాలి సంసారం అన్న తర్వాత వాళ్ళమ్మ నాన్నల్ని నీ అమ్మ నాన్నలు అనుకో, బరువు బాధ అనిపించదో, వాళ్ళ అక్కని చెల్లెల్ని నీ అక్క చెల్లెళ్ళు అనుకో, అప్పుడు వాళ్ళు ఏమన్నా తుడిసేసుకొని వెళ్ళిపోతావు, పరాయి వాళ్ళు అనుకోకు, పరాయి ఇల్లు అనుకోకు, కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఒక ఇద్దరు పుట్టిన దాకా ప్రతి మగాడు ఇలానే ఉంటాడు, పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి మగాడు పెళ్ళామే కావాలంటాడు. ఇక అంతా కాదు నీ మొగుడు మారలేదనుకో, నీ పెద్ద ఆడపడుచు మొగుడు కాస్త జీతం పెరిగి ఒక మంచి ఉద్యోగం వచ్చేంత వరకు నీ కష్టాలు, నీ చిన్న ఆడపడుచు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఒక ఇద్దరు పుట్టిన దాకా నీ కష్టాలు, ఏదో ఒక రోజుకి 20 ఏళ్లకో 25 ఏళ్లకో మీ అత్త మామ పోరా ఏంటి, ఆ తర్వాత నువ్వు సొక్కడికి ఏం చేస్తావు, నీ మొగుడు నీ చుట్టూ ప్రదక్షిణ చేయకి ఏం చేస్తాడని అమ్మా నాన్న అనేసరికి మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను వాడి దగ్గరికి వెళ్ళను, వాడితో కాపురం చేయటం అనేది జరగని పని, నేను ఏదో ఒక రోజు ఈ టార్చర్ తట్టుకోలేక ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళిపోయి వాడికి విడాకులు ఇవ్వటం ఖాయమంటే, వామ్మో వాయ్యో ఇంకేముంది, మొగుడికి విడాకులు ఇచ్చే ఇది మన ఇంట వంట ఉందా, చివరికి నువ్వు ఇలా తయారైపోయావన్నమాట. పెళ్ళయిన తర్వాత చదివిస్తే ఉన్నమతి పోద్దని విన్నారా బావగారు, విన్నావా అక్కయ్య అనే కుప్పకూలిపోయే నాన్నేమో బీపీ పెంచేసుకున్నాడు, అమ్మేమో హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయితే సీరియస్ కండిషన్లో ఉందని నిన్నే ఆపరేషన్ చేశారు. ఈ నెల రోజులుగా కడుపు నిండా పిడికెడు ముద్ద కూడా తిన్నది లేదు రుద్ర, నీకు ఫోన్ చేద్దామన్నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, అకౌంట్లో రూపాయి లేదు, కార్డు గీకుతుంటే కార్డులో నుంచి పావల రావట్లేదు, నీ ఖర్చులకి డబ్బులు ఎందుకు అని అడగటం, చివరికి 10 రూపాయలు అడిగినా లెక్క చెప్పు అని అడుగుతున్నాడు. భార్య అన్న తర్వాత మొగుడు అడుగుజాడల్లో ఉండాలి, చెప్పు చేతల్లో ఉండాలనే కూర్చుంటే కొట్టడం, నుంచుంటే కొట్టడం, అబ్బో ఇంకా ఏముంది నీ దగ్గర, ఈ నెల రోజులు కాపురం చేస్తేనే బోరు కొట్టేసే ఫిగర్వి నువ్వనే చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. కాలేజీలో నాకు ప్రపోజ్ చేసిన రాజేష్ గారిని చూసి వాడు ప్లే బాయ్, నీకు కరెక్ట్ కాదు వద్దని చెప్పావు కదరా, మరి వీడి గురించి ఒక 6 months 1 year టైం తీసుకుని పర్సనల్గా కనుక్కుందాం, ఈలోపు నువ్వు జాబ్ చేసుకో అని ఎందుకు అనలేకపోయావు రుద్ర నువ్వు కూడా అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. రుద్రకే చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోన్లో ముందు బ్యాలెన్స్ వేసాడు, వేసి 1 yearకి రీఛార్జ్ చేశాను అని చెప్పి ఆ అమ్మాయి వద్దంటున్నా ఆ అమ్మాయి చేతిలో ఒక 10,000 రూపాయలు డబ్బులు పెట్టాడు. ఎందుకు పిచ్చోడా ఈ డబ్బులు, నేనేదైనా కొనుక్కున్నా నన్ను తిన్నిస్తారా ఏంట్రా, వాడే ఆఫీస్ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు నేనేం కొనుక్కుంటానని తీసుకోలా, ఇచ్చేసే ఒక్క 100 రూపాయలు మాత్రం తీసుకొని దగ్గర పెట్టుకుందే, గొంతు ఎండిపోతే సోడా తాగటానికి ఉంటాయని. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి రుద్రకే. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని గుడికి వెళ్ళి ఒళ్ళంతా దెబ్బలే, అసలు చూడలేకపోయాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి కొన్ని స్నాక్స్ ఇప్పిస్తే, ఇవేమైనా నేను తింటాననుకున్నావా, గుమ్మంలో అడ్డంగా అమ్మ కూతుళ్ళు కొడుకు మామ కూర్చొని ఉంటారు, మొత్తం ప్యాకెట్లు 5 నిమిషాల్లో నవిలి అవతల పడేస్తారు నీ పిచ్చిగానే, ఏంటో అనేసిన తర్వాత ఇంటి దగ్గర దింపవా అని అడిగింది. తీసుకెళ్తే సందు చివరే ఆపే రుద్ర, ఇంటి దగ్గర దింపుతాన్రా, వద్దు, నీకు నాకు ఏమంట కడతారో, పెళ్ళైతే ఆడపిల్ల జీవితంలో చాలా మారిపోతాయిరా, స్వచ్ఛమైన స్నేహం కూడా అపవిత్రమైన నీచమైన సంబంధాల కిందకే, అక్రమ సంబంధాల కిందకే వచ్చేసుద్ది రుద్ర అని చెప్పింది స్వేచ్ఛ. బాధ అనిపించిందే. ఆ అమ్మాయిని అక్కడ దించేసి వచ్చాడే కానీ మనసులో లేదు. ఆ తర్వాత నుంచి స్వేచ్ఛకు ఫోన్ చేయటం, బయటికి రమ్మనమంటాం, ఎవరో ఒక ఫ్రెండ్ని కలవాలనో గుడికి వెళ్ళొస్తానో స్వేచ్ఛ బయటికి రావటం, ఆ అమ్మాయి కడుపు నిండా ఏదో ఒకటి తినిపించి పంపించేవాడు. రోజు ఒంటి మీద దెబ్బలే, చూడలేక రోజు ఫోన్ చేసి ఏడ్చేది, బాధపడేదే, ఇలా చేశాడు అలా చేశాడు, ఇలా అన్నారు అలా అన్నారు. అమ్మా నాన్నలకి భయపడి నువ్వు విడాకులు తీసుకొని అంటున్నావు కానీ డివోర్స్ తీసేసుకోరా, ఎందుకు ఈ లైఫ్, పోలీస్ కేసు పెడితే తుక్కు ర్యాక్ కొడతారు ఎదవని, ఎందుకు ఊరుకోవటం నువ్వు అన్న తర్వాత స్వేచ్ఛకి ధైర్యం సరిపోలేదు. అమ్మా నాన్నలకి ఎదురు చెప్పటం, పరువు ప్రతిష్టలకి విలువ ఇవ్వటం, ఇవన్నీ దానికి
ఎదురు చెప్పలేకపోవటమే వాళ్ళలో ఉన్న లోపం, పరువు ప్రతిష్టలకు విలువివ్వటమే వాళ్ళలో లోపం. అలా నరకాలు భరిస్తూ 6 నెలల కాలం గడిచిపోయింది. ఈలోపు రుద్ర వాళ్ళ అమ్మ రావటం, రుద్ర వాళ్ళ అమ్మ వచ్చిన తరువాత ఇక రుద్రకి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పి ఎండీని చేయటం. రుద్ర ఆఫీస్లో ఉన్నటువంటి ఇక వాళ్ళందరికీ తన ఫ్రెండ్స్కి అందరికీ కలిపి ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి స్వేచ్ఛను రమ్మని ఫోన్ చేస్తే నా ఫ్రెండ్ రమ్మన్నాడు మన ఇద్దరిని అంటే, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ కదా, ఆయన నిన్ను రమ్మంటే నేనెలా వస్తాను అన్నాడు ధనుంజయ్. ఆ మాటే చెప్తే ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి రుద్ర స్వేచ్ఛ వాళ్ళ ఇంటికి వచ్చి మీ ఇద్దరు రండి ఫంక్షన్ కని పిలిచి వెళ్ళాడు. ఆ తర్వాత స్వేచ్ఛ ధనుంజయని తీసుకొని ఆ ఫంక్షన్కి వెళ్ళింది. జుట్టంతా పిచ్చి పిచ్చిగా అయిపోయి మనిషి ఒక పౌడర్ రాసుకోకుండా బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని మెడంతా ఎలర్జీ వచ్చేసి ఏదో పసుపు దారం మెడలో వేసుకొని ఒక చేతికి ఒక మట్టి గాజు ఓ చేతికి ఒక మట్టి గాజు వేసుకొని కాళ్ళన్నీ పగిలిపోయి మనిషి మొహమంతా పేలవంగా మనిషి పాండవ జబ్బు వచ్చిన దానిలా తయారైపోయి సన్నగా చేతికి కట్టిన దేవుడి దారం కూడా లూజ్ అయిపోయే స్టేజ్లో ఇక కట్టుకున్న చీర బ్లౌజు కూడా లూజ్ అయిపోయి వేలాడుతున్నట్టుగా వచ్చింది అక్కడికి స్వేచ్ఛ. రుద్ర చూడగానే పలకరించాడు. అక్కడ ఉన్న మందు తాగుతూ అక్కడ వాళ్ళతో డ్యాన్సుల్లో మునిగిపోయాడు ధనుంజయ్. ఈలోపు స్వేచ్ఛకు ప్రపోజ్ చేసిన రాకేష్ అక్కడికి వచ్చి ఏంటి ఇలా అయిపోయావు స్వేచ్ఛ అని అడిగితే నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అన్నసరికి రుద్ర అప్పుడు లేడు, వేరే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ పక్కకి వెళ్ళాడు. అయితే ఇక ఏంటా మాట్లాడుతోంది పెళ్ళాం అనే అనుమానంతో ఇటే ఒక చెవేసి ఉంచాడు ధనుంజయ్. నేను కరెక్ట్ కాదన్నావు, నన్ను ఎందుకు నో అన్నావో ఇప్పటికైనా చెప్తావా నువ్వు? ఇలాంటి చెత్త రాసుకెళ్ళని పెళ్లి చేసుకొని ఇలా పిచ్చిదానిలా తయారైపోవటానిక ఆ రోజు నన్ను కాదన్నావు? నాకేం తక్కువని కాదన్నావు? నాకు డబ్బు లేదా, కులం లేదా, ఆస్తి అంతస్తులు లేవా? మా అమ్మ నాన్నలు నిన్నేమైనా అంటారా? నేను మా అమ్మ నాన్నలకి ఒక్కగానొక్క కొడుకునే, నిన్ను ఒక్క మాట అనేవాళ్ళు ఉన్నారా? మా అక్కకి పెళ్ళైపోయి ఏ రోజో 10 సంవత్సరాల క్రితం అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోయి మా బావ అక్కడ డాక్టర్, కోట్లు సంపాదించుకొని నా మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, పెద్ద బిజినెస్ ఉంది నాకు, కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ రాసుకెళ్ళి చేసుకొని ఇలా పిచ్చిదానిలా తయారైపోయావేంట్రా నువ్వు అని రాకేష్ మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన ధనుంజయ్ ఇవన్నీ విని ఏంటి వాగుతున్నాడు వాడు అనేపాటికి వాడు వీడు అంటే పళ్ళు రాలుతాయి రాసుకెల్, పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని ఎలాగేనంటారా చూసుకునేది, పెళ్ళైన నెల రోజులకే స్టూపిడ్ ఫెలో ఈడియట్ అని రాకేష్ అనేసరికి నేంటే వాడు నన్ను అలా అంటున్నాడు ఎలా అంటున్నాడని చెప్పి ధనుంజయ్ రాకేష్ మీదకి ఎదురు అడ్డం తిరిగిపోయి ఇద్దరు షర్ట్లు పట్టుకొని కొట్టుకున్న దాకా వెళ్ళిపోయేసరికి పరిగెత్తుకుంటూ రుద్ర అక్కడికి వచ్చి ఇద్దరిని విడదీసేసి ఫ్రెండ్ని 2 కేకలు వేశాడు. వేసేపాటికే అక్కడే ఉన్న స్వేచ్ఛ చంప పగలగొట్టేశాడు ధనుంజయ్. పగలగొట్టి ఎంతమంది మగాళ్ళు కావాలి నీకు, ఒకడు చాలడా, నేను ప్రతి రాత్రి ఇచ్చే సుఖం సరిపోవట్లేదా, మొన్నటిదాకా వీడి ఫ్రెండ్ అన్నావు ఈ రుద్రగాడినే, ఇప్పుడు వీడెవడో వచ్చాడో నేను కరెక్ట్ కాదని వాడెవడో డిసైడ్ చేయటానికి చెప్తున్నావా ఏంటి? నా గురించి వీళ్ళందరికీ నువ్వు ముందు పదవి ఇక్కడి నుంచి అనేపాటికి వీళ్ళు షటప్ ప్లీజ్ అన్నాడు రుద్ర. అనేసరికి నన్ను అవమానిస్తారా, నన్ను ఇక్కడికి పిలిచి ఇలా నన్ను అవమానించడానికి తీసుకొస్తావా అని ఆ అమ్మాయిని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి ధనుంజయ్. అయితే రుద్రకు చాలా కోపం వచ్చి రాకేష్ దవడ పగలగొట్టాడు. నీకు సెన్స్ ఉందారా, పెళ్ళైన అమ్మాయిని నువ్వు వెళ్ళి నేను ప్రపోజ్ చేస్తే నువ్వు నో అంటావేంటి, నీకు నాకన్నా బెటర్ ఆప్షన్ వస్తుంది అనుకున్నాను, వాడు వేస్ట్ ఫెలో అని హస్బెండ్ గురించి ఒక అమ్మాయి ముందు మాట్లాడొచ్చా? వాడు హస్బెండ్ ఏంట్రా చెత్త రాసుకెళ్ళి అలా ఉన్నాడు, అసలు వాడు తనకెక్కడ హస్బెండ్ రా, అసలు తనెక్కడా వాడెక్కడరా, నన్ను కాదందరా, ఒక మాట చెప్తాను నాలో ఏం తక్కువని కాదంది రుద్ర, ఎక్కడా మరి నువ్వు
పతివ్రత పురుషుడివి కదా, ప్లే బాయ్ ఎదవ, రోజుకి 10 మంది అమ్మాయిలతో తిరిగే చెత్తదవి నువ్వు, నీకు కూడా స్వేచ్ఛ కావాలి మరే. నేను 10 మందితో తిరిగే చెత్తదవనే, వాడు కాల్ బాయ్ కన్నా ఘోరమైన చెత్తదవ లాంటి చేసుకుందే, మరి దానికేమంటావురా నువ్వు అనేసరికి రుద్ర నోరుమై పార్టీ చూసుకో అనేసరికి ఇప్పుడు తన్ని ఏం చేస్తున్నాడో ఏమో, కొడుతున్నాడేమో, ఏమంటున్నాడో ఏంటో అనే రుద్రకి మనశ్శాంతి లేదు ఆ పార్టీలో ఉన్న. ఆ తరువాత రుద్ర ఇక తెల్లారే ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. 3వ రోజున స్వేచ్ఛ కనపడింది వచ్చే. ఒళ్ళంతా దారుణమైన దెబ్బలు. ఆ దెబ్బలు చూడలేక తలకాయ పట్టుకొని అసలు ఏంట్రా వాడి ప్రాబ్లం, ఏం కావాలి వాడికి, ఎందుకు నువ్వు ఇవన్నీ పడుతున్నావు అసలు, పదరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద, కేసు పెడదు కానీ పద. ఆ గొడవ అయిపోయింది రుద్ర. ఆల్రెడీ నేను ఎదురు తిరిగిపోయానని నానా రచ్చ నానా రభస చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను ఆ రోజు నిన్ను తీసుకెళ్ళి కాపర్టీ వేయించుకున్నాను కదా, కాపర్టీ వేయించుకున్నానని నాకు పిల్లలు పుట్టట్లేదని వాడమ్మ అక్క చెల్లి తీసుకెళ్ళి నిన్న నీ ఫోన్ ఎందుకు ఎత్తలేదనుకుంటున్నావు, డాక్టర్ దగ్గర చెక్ చేయించితే కాపర్టీ ఉందందని, వామ్మో వాయ్యో ఎవరితో కడుపు చేయించుకుందాం అనుకున్నావే, ఎవడి పోలికలతో పిల్లల్ని కందాం అనుకున్నావే, వాళ్ళ పోలికలు బయటపడతాయని కాపర్టీలు వేయించుకున్నావా అనే నన్ను చావకొట్టే అయిపోయింది రుద్ర. నిన్న మా పెద్దమ్మని పెదనాన్ని అమ్మా నాన్ని పిలిచి పంచాయతీ పెడితే వాళ్ళు వచ్చి కాపర్టీలు తీసేయించి ఆ తర్వాత వాళ్ళు పిల్లల్ని కంటదలే, పిల్లల్ని కంటే నీ మొగుడే సెట్ అవుతాడని మా అమ్మ కొట్టి, మా పెద్దమ్మ తిట్టి, మా నాన్న కొట్టి, మా పెదనాన్న తిట్టి వెళ్ళారు రుద్ర. నిన్న నేను విడాకులు తీసుకున్నా ఆ నిర్ణయం నా మనసులోకి వచ్చిన వాళ్ళు ఆత్మాహుతి చేసుకొని చచ్చిపోతామని, ఆడపిల్లలు అన్న తర్వాత మొగుడన్నాక మగాడన్నాక 33 రకాలుగా ఉంటాడని, అక్కలిద్దరు మొగుళ్ళతో అక్కలు సర్దుకుపోవట్లేదా, నాకే సర్దుకుపోవటం తెలియట్లేదని, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళ పిల్లలు పుడితే ఏ మొగుడైనా సెట్ అయిపోతాడని నాకే నీతులు చెప్పి వెళ్ళారా అనేసరికి ఆ అబ్బాయికి ఏం మాట్లాడాలో అర్థం కాక తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించకపోతే నేను రీకాపర్టీ వేయించుకుంటాను రుద్ర అందే. తెలిస్తే గొడవలవ్వవా, నాకు వాడికి పిల్లల కంటం ఇష్టం లేదు అని చెప్పి మళ్ళీ రీకాపర్టీ వేయించుకుంటే ఆ అబ్బాయి బయటే కూర్చున్నాడు. ఆ తర్వాత వెళ్దాంరా అందే. అన్న తర్వాత తీసుకొచ్చి సందు చివర వదిలిపెడితే ఒక 500 ఉంటే ఇస్తావా రుద్ర అనేసరికి పేగులు తెగిపోయినాయి. నా దగ్గర 4-5 కార్డులు ఉన్నాయిలే కానీ నువ్వు ఒక కార్డు తీసుకో, ఇందులో దాదాపు ఒక 10 lakhs 12 lakhs ఉన్నట్టున్నాయి, నీకు ఎంత కావాలంటే అంత వాడుకో అంటే నాకు వద్దు అంది. పిచ్చి మాటలు మాట్లాడకుండా వాడుకో పిన్నిది అని చెప్పి చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ అమ్మాయి నీ కార్డు అయితే వాడి దగ్గర ఉంటుంది కానీ నా కార్డు నీ దగ్గరే పెట్టుకో, వాడికి తెలియదుగా దేని గురించి అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇలా అమ్మాయే కలవటం, కొట్టాడు తిట్టాడని చెప్పటం, ఇలా ఇంకొక 6 నెలల కాలం గడిచిపోయింది. రుద్రకి రోజు ఫోన్ చేయటం, వెక్కిళ్ళు పెట్టి ఏడవటం, ఆ టార్చర్లు పెట్టే కేకలు అరుపులు రుద్రకి వినపడటం. ఫస్ట్ డే ఫస్ట్ కాల్ నుంచి రుద్రకి ఫోన్ కొన్న దగ్గర నుంచి ప్రతి కాలు రికార్డ్ చేసుకోవటం ఒక అలవాటు. దాంతో ఇక ఒక రోజున స్వేచ్ఛని చాలా దారుణంగా కొట్టారు వాళ్ళంతా కలిసి. అది స్వేచ్ఛ ఫోన్ చేసి రుద్రకి చెప్పేపటికి ఇక కట్టలు తెంచేసుకుంది కోపం. భరించలేకపోయాడు అబ్బాయి. పెళ్ళై కూడా 1 year దాటి స్వేచ్ఛది 1 month అవుతోంది. ఇక ఇలా అయితే అయ్యే పని కాదులే కానీ తనే ఇప్పుడు బిజినెస్లో కూడా ఉన్నాడు, బిజినెస్ డెవలప్ కూడా చేయటం నేర్చుకున్నాడు. ఈ 6 నెలల కాలంగా అసలు ఎవరైనా సరే తన స్నేహితురాలా కాదా, బంధువా, చుట్టమా, చెల్లా, అక్క అనేది తీసేసి ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల, అంత హెరాస్మెంట్ టార్చర్ ఆ అమ్మాయి పడకూడదు, ఆ అమ్మాయిని అంత నరకం పెట్టకూడదు. ఏమన్నా చేసుకుంటే స్వేచ్ఛ ఓవర్ సెన్సిటివ్ పర్సన్, ఇప్పటి వరకు ఇన్ని పట్టమే ఎక్కువ, ఎముకల గూళ్ళ తయారైపోయింది, బతుకుద్దనే నమ్మకం లేదు రుద్రకే. ఇలా కొట్టుకుంటూ పోతే ఏ మనిషి అయినా ఎంతకాలం బ్రతుకుతాడో. నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఇవి తీసుకెళ్ళి నాకు పోలీసు ఎటు తెలుసో అతనికి ఇచ్చేసి కొంత డబ్బు పడేస్తే మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని అప్పుడే రుద్ర కారుకి బయలుదేరబోతుంటే స్వేచ్ఛ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు వెంటనే ఒకసారి ఇక్కడికి రారా అనేపాటికి కారు ఏమైంది అన్నాడు. రా ముందు అందే. యూటర్న్ తీసుకొని ఇటు వచ్చాడు. వచ్చేసరికి తీరా చూస్తే ఏమైందే అని అడిగితే పోయాడురా అందే.
ఇంతటితో ముత్తైదు భాగ్యం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఇంకా నేను వినిపించాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే రెండవ భాగం చాలా ట్విస్టులతో ఉంటుంది. రెండవ భాగాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.